బెజవాడను బుడమేరు ముంచేసింది. మున్నేరు వాగు ఖమ్మం టౌన్ను అతలాకుతలం చేసింది. అదే పరిస్థితి మన భాగ్యనగరానికి వస్తే కొంపలు మూసీమయం అవడం ఖాయం. ఊహించుకోవడానికే భయంకరంగా ఉన్న ఆ జలప్రళయం మనదాకా వస్తే తప్ప మేల్కోలేమా? అలాంటి ముప్పు రావద్దంటే ముందే అలర్ట్ కావాల్సిందే. హైదరాబాద్ను మూసి ముంచెయ్యొద్దంటే దూకుడు ఆపేది లేదంటోంది హైడ్రా. అక్రమార్కుల నుంచి అడ్డంకులు ఎదురైనా వెనుతిరగడం లేదు. భవిష్యత్తులో లక్షల మంది నీళ్లలో మునగకుండా ఉండాలంటే ఆక్రమణ, కబ్జా, అక్రమ కట్టడం ఏదైనా బుల్డోజర్ దించేస్తోంది. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, పెద్ద పారిశ్రామికవేత్త అయినా రూల్స్ అతిక్రమిస్తే అంతే సంగతులు అంటోంది హైడ్రా. ముప్పు రావద్దని ముందే అలర్ట్ అవడం కరెక్టే. నో కాంప్రమైజ్ మోడ్తో హైడ్రా ఎక్కడి వరకు వెళ్తుంది? ఇప్పటికైతే పేదోళ్ల జోలికి రాబోమన్న హైడ్రా ప్రకటన పెద్ద రిలీఫేనా? భాగ్యనగరం మునుగొద్దంటే హైడ్రా దూకుడు ఆగొద్దా? ఆక్రమణలపై బుల్డోజర్ దించితేనే ముప్పు ముంచుకురాదా? బెజవాడ, ఖమ్మం సీన్ రిపీట్ కావద్దంటే యాక్షన్ తప్పదా? ఎన్ కన్వెన్షన్ టు జయబేరికి నోటీసుల వరకు, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు ఫామ్ హౌస్ నుంచి ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి నిర్మాణాల వరకు ఆస్తి ఎవరిదైనా, అక్రమ కట్టడం ఏ నేతదైనా వదిలిపెట్టడం లేదు హైడ్రా. చెరువులు, కుంటలు కబ్జా చేశారని కన్ఫర్మ్ అయితే చాలు, ఏ స్థాయి నేతదైనా, ఎంత పెద్ద నిర్మాణమైనా ఖతం చేసేస్తోంది. నాలాలను ఆక్రమించి బడాబాబులు కట్టిన కట్టడాలను కూడా నేలమట్టం చేయడంలో వెనుకడుగు వేయడం లేదు హైడ్రా. భాగ్యనగరంలో ఏ మూలనైనా చెరువులు, కుంటల FTL బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలు ఉంటే చాలు, కుదిరితే నోటీసులు ఇవ్వడం, లేకపోతే డైరెక్ట్ అటాక్ చేస్తుంది. హైడ్రా కూల్చివేతలపై పబ్లిక్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. బెజవాడ, ఖమ్మం వరద పరిస్థితులను చూసిన తర్వాత చెరువులు, కుంటలు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలు, ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లలో ఉన్న కట్టడాలను నేలమట్టం చేయడంలో తప్పు లేదన్న వాదన వినిపిస్తోంది. విజయవాడను బుడమేరు ముంచితే ఖమ్మం పట్టణాన్ని మున్నేరు వాగు ఆగమాగం చేస్తోంది. ఇప్పటికీ విజయవాడ సిటీలోని కొన్ని ప్రాంతాలు నీళ్లలో మునిగి ఉన్నాయి. కారణం బుడమేరు వాగు ప్రవహించే ప్రాంతాల్లో కబ్జాలు, ఆక్రమణల్లో నిర్మాణాలు చేయడమే. ఏదో ఓ రోజు హైదరాబాద్ పరిస్థితి కూడా అంతే అంటున్నారు ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్. ఏళ్లుగా భాగ్యనగరం విస్తరించుకుంటూ పోతుంది. ఒకప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతాలుగా ఉన్న ఏరియాలు సిటీలో కలిసిపోయాయి. గ్రామాలుగా ఉన్న ప్రాంతమంతా సిటీ శివారైపోయింది. వందలాది చెరువులు, కుంటలు కబ్జాలైపోయాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు వెలిశాయి. భవిష్యత్తులో మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తే నీరు ప్రవహించే మార్గమంతా నిర్మాణాలతో నిండిపోయింది. కాబట్టి భాగ్యనగరం పరిస్థితి కూడా బెజవాడలాగా మారిపోయే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే వందల ఎకరాల్లో ఉన్న చెరువులు 10-20 ఎకరాలకు పరిమితమయ్యాయి. నాలాల కబ్జాకైతే లెక్కే లేదు. నిర్మాణాల సమయంలో FTL బఫర్ జోన్లనైతే పట్టించుకోలేదు. అధికారుల అడ్డగోలు అనుమతులతో కొన్ని నిర్మాణాలు కడితే, మరికొన్నైతే పర్మిషన్స్ అన్నవే లేకుండా పదుల కొద్దీ అంతస్తులతో కట్టేశారు. ఎల్బీ నగర్, పిర్జాదిగూడ లాంటి ఏరియాల్లో చెరువులు నిండితే కాలనీలు నాలాలను తలపిస్తున్నాయి. నాలాలు ఉప్పొంగితే సెల్లార్లలోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే చిన్నపాటి వర్షానికే ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. బెజవాడ సీన్ ఓవైపు, వర్షాల సమయంలో హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలు మునగడాన్ని చూసిన తర్వాత అక్రమ నిర్మాణాల కూల్చివేత సరైన నిర్ణయమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా కూడా సామాన్యుల జోలికి వెళ్లట్లేదని చెప్పేసింది. ఇప్పటికే FTL బఫర్ జోన్లలో ఇళ్లు కట్టుకుని ఉంటున్న వాళ్ల నివాసాలను కూల్చడం లేదని హైడ్రా కమిషనర్ క్లారిటీ ఇచ్చేశారు. నిర్మాణంలో ఉన్న వాటినే నేలమట్టం చేస్తున్నామని, సున్నం చెరువు పరిధిలోని కట్టడాల కూల్చివేతపై క్లారిటీ ఇచ్చేశారు. FTL బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో కొనొద్దని, ఏదైనా ఆస్తి కొనే ముందు HMDA వెబ్సైట్లో వివరాలు చెక్ చేసుకుని కొనాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువుల్లో చాలా వరకు కబ్జా అయ్యాయి.
కొన్ని చెరువులు 30 నుంచి 50% వరకు, మరికొన్ని 80% ఆక్రమణకు గురయ్యాయి. కబ్జా ఆక్రమణకు ఏ చెరువు అతీతం కాకుండా పోయింది. హుసైన్ సాగర్ 21% ఆక్రమణకు గురైనట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. సరూర్ నగర్ చెరువు 56%, మీరాలం చెరువు 32%, పిర్జాదిగూడ 73, దమ్మాయిగూడ చెరువు 64, నాగారం చెరువు 45, రాంపల్లి 28, నాగోలు 41, బండ్లగూడ 83, సాయినగర్ బాలాపూర్ చెరువు 60% కబ్జాకు గురైందని అంటున్నారు. తుమ్మలకుంట, బతుకమ్మకుంట పూర్తిగా ఆక్రమించారని చెప్తున్నారు. ఇవన్నీ మూసి ఇంటర్లింక్ అయ్యున్నాయి. భారీ వర్షాలు పడి ఇప్పటికీ ఈ చెరువుల్లో నుంచి కాలనీల్లోకి నీళ్లు వస్తున్నాయి. మూసీ కూడా అదే స్థాయిలో ఉప్పొంగితే అంతే సంగతులు. అందుకే ఆక్రమణలు, కబ్జాల విషయంలో తగ్గొద్దని డిసైడ్ అయింది ప్రభుత్వం. నగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల విషయంలో కఠినంగా ఉండాలని డిసైడ్ అయింది. అందుకోసం ఈ ఏడాది జూలైలో హైడ్రాను ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించకుండా ముందుకు వెళ్తుంది. భాగ్యనగరంలో హైడ్రా రఫాడించేస్తోంది. మీ నిర్మాణం కబ్జా అక్కడ వరకు క్లియర్, మీరే కూల్చివేసుకుంటారా, మమ్మల్ని కూల్చివేయమంటారా, ఆప్షన్ ఈజ్ యువర్స్ అంటూ హైడ్రా హడలెత్తిస్తోంది. తప్పు ఎవరు చేసినా, ఎలా జరిగినా ఎప్పుడోకప్పుడు ప్రక్షాళన జరగాల్సిందే. అదేదో ఇప్పుడే జరిగితే జలప్రళయం మన గడప తొక్కదని, అందుకు ఆక్రమణలను ఖతం చేయడమే బెటర్ అంటోంది హైడ్రా. అయితే అక్రమ నిర్మాణాల కూల్చివేతపై 2 వాదనలు ఉన్నాయి. పేదోళ్ల జోలికి వెళ్లకుండా బడాబాబులు చేపట్టిన కన్స్ట్రక్షన్స్ ను మాత్రం నేలమట్టం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి గట్టిగా. హైడ్రా కూడా ఇప్పటికైతే ఇదే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. హైడ్రా ఆక్రమణలన్నింటినీ కూడా తొలగిస్తుందా? అదే జరిగితే హైదరాబాద్కు వరద ముప్పు తప్పుతుందా? వరుసపెట్టి ఆక్రమణల కూల్చివేతతో హైడ్రా హడల్. సండే వస్తే హైడ్రా డేగా మారిన పరిస్థితి. కూల్చివేతలపై పేద, మధ్యతరగతి ప్రజల ఆవేదన. ఒత్తిళ్లను పట్టించుకోవడం లేదు. పొలిటికల్ ప్రెజర్స్ ని లైట్ తీసుకుంటున్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల్లో ఉన్న ప్రతి కట్టడం కథేంటో బయటకు తీస్తోంది హైడ్రా. అక్రమార్కుల తిక్క కుదురుస్తోంది. చెరువులు, కుంటలు, నాలాల కబ్జాలో ఉన్న నిర్మాణాలపై వరుసపెట్టి యాక్షన్ తీసుకుంటున్నారు. ఇలా అక్రమార్కులకు వణుకు పుట్టిస్తోంది హైడ్రా. ఇప్పటికే 100ల వరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అక్రమార్కులు ఎవ్వరు అనేది లెక్క చేయకుండా ముందుకెళ్తోంది. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసి హాట్ టాపిక్ అయింది హైడ్రా. తర్వాత కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు కుటుంబ సభ్యుల ఫామ్ హౌస్ కూల్చివేయడంతో పాటు ఇప్పుడు మాజీ ఎంపీ, నటుడు మురళీమోహన్ కు చెందిన జయభేరి కన్స్ట్రక్షన్స్ కు నోటీసులు ఇచ్చింది. ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించిన నిర్మాణాలను నేలమట్టం చేసింది. మాదాపూర్లోని సున్నపు చెరువులో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. బాచుపల్లి, బోరంపేట చెరువు పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించారు అధికారులు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలపై బుల్డోజర్లను దించేసింది. మాదాపూర్లోని సున్నపు చెరువులో 43 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులకు ఫిర్యాదులు రావడంతో యాక్షన్ కు దిగారు. అయితే చెరువుల దగ్గర బడాబాబుల భవనాలే కాదు, పేదల ఇళ్లు ఉన్నాయి. వారికి ఆ ఇళ్లే ఆధారం. వాటిని కూల్చేస్తే వారు రోడ్డున పడతారు. అందువల్ల ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే కూల్చివేయడం సరైన నిర్ణయం అంటున్నారు పబ్లిక్. హైడ్రాకు జనం నుంచి ఫుల్ సపోర్ట్ వస్తోంది. జిల్లాల్లో కూడా ఇలాంటివి తమకు కావాలని ప్రజలు కోరుతున్నారు. విజయవాడ, ఖమ్మం లాంటి సిచ్యువేషన్ మనకు రావద్దంటే ఆక్రమణలను కూల్చివేయడమే సరైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేకపోతే బుడమేరు, విజయవాడ సింగనగర్ను ముంచేసినట్లు, మున్నేరు, ఖమ్మం పట్టణాన్ని చెరువుగా మార్చినట్లు భాగ్యనగరం కూడా ఆగమాగమవడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. భవిష్యత్ కోసం, రేపటి కోసం ఈ కూల్చివేతలు సరైందే అని అంటున్నారు ఎక్స్పర్ట్స్. హైదరాబాద్ ఎత్తు ప్రాంతంలో ఉన్నప్పటికీ మూసీ నది, గండిపేట, హిమాయత్ సాగర్ వంటి ప్రాజెక్టులతో భవిష్యత్తులో ముప్పు ఉండొచ్చని అంటున్నారు. ఆ ప్రమాదం ముంచుకు రాకముందే ఇప్పుడు అలర్ట్ అయి ఆక్రమణలు తొలగించడం బెటర్ అంటున్నారు. నీటి ప్రవాహానికి ఏ నిర్మాణాలు అడ్డంకిగా లేకపోతే భాగ్యనగరం సేఫ్ జోన్లో ఉంటుందని చెప్తున్నారు.
ఇప్పటివరకు హైడ్రా పేదల ఇళ్ల జోలికి రాలేదు. ప్రస్తుతానికి నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చబోమని, నిర్మాణంలో ఉన్న వాటినే కూలుస్తున్నట్లు హైడ్రా కమిషనర్ ప్రకటించారు. అయితే చెరువులు, కుంటలు, FTL బఫర్ జోన్లలో కొందరు పేదలు ఇళ్లు కట్టుకున్నారు. వారికి మరో మంచి ప్రదేశంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టివ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇంకొందరు FTL బఫర్ జోన్లలో ఉన్న అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లను కొన్నారు. స్థలాలు కొనుక్కుని ఇళ్లు కూడా కట్టుకున్నారు. ఆ స్థలం కొన్నప్పుడు, అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నప్పుడు అది FTL బఫర్ జోన్లలో ఉందని వాళ్లకు తెలియదు. అలాంటి మధ్యతరగతి వాళ్లు EMIలు పెట్టి సొంతింటి కళ నెరవేర్చుకున్న వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అలాంటి వారికి బిల్డర్లు వెంచర్లు వేసిన స్థలాలు, ఫ్లాట్లను అమ్మిన వాళ్ల నుంచి న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.